ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్మ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. నాగులు వెలటూరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు జన్మించిన ఊరు ఇది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు గురవయ్య స్వామి వారి జన్మస్థలం కూడా నాగులు వెలటూరే. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు భక్తులతో ఇలా అన్నారు, గురప్ప నాయుడు గారి తోటలో అంత గుడిసె వేసుకున్నా చాలయ్యా అని భక్తులతో అన్నారు. అంటే ఈ గురప్ప నాయుడు గారు ఎవరంటే శ్రీ గురవయ్య స్వామి వారి ముత్తాత. శ్రీ గురవయ్య స్వామి వారు తండ్రి గారి పేరు నూతేటి అప్పయ్య నాయుడు గారు. ఈ అప్పయ్య నాయుడు గారి తాతగారి పేరు గురప్ప నాయుడు. అదేవిధంగా స్వామివారి ఆజ్ఞ మేరకు ఈ గురప్ప నాయుడు తోటలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవాలయం నిర్మించారు. అప్పుడు స్వామివారు శరీరంతోనే ఉన్నారు. ఈ గురప్ప నాయుడు తోటలోనే స్వామివారి దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత కుళ్ళూరు రాజపాలెంకు చెందిన ఒక కుమ్మరాయన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి 3 విగ్రహాలను సిమెంట్తో చేయించి అవి గొలగముడికి పంపారు. అదే టైంలో ఈ నూతేటి అప్పయ్య నాయుడు గారు కూడా గొలగమూడి వెళ్ళారు. ఆ విగ్రహాన్ని చూసి మేము ఇలా దేవస్థానం వాళ్ళతో చెప్పారు, మేము ఒక గుడి కట్టించాము, ఈ గుడి ఒక విగ్రహం మాకిస్తే మేము తీసుకెళ్తాము అని అన్నారనమాట. అంటే ఆ విగ్రహాన్ని తీసుకొని అప్పుడు అదే విధంగా ఇచ్చారు. ఆ విగ్రహం తీసుకొని నాగులు వెల్లటూరు గ్రామం ఊరి చివరిలో 4 కూడల దగ్గర ఈ గురప్ప నాయుడు గారు ఊరి చివర 4 రోడ్లు కూడలి ఉంటుంది కదా, ఆ సర్కిల్ దగ్గర ఈ గురప్ప గారి తోటలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవాలయం కట్టించిన గుడిలో ఈ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది ప్రతిష్ఠ అంతా అయిపోయిన తర్వాత స్వామివారు ఒకసారి అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని మొత్తం తడిమి చూశారు. తన స్వహస్తాలతో ఆ విగ్రహానికి దైవత్వాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత ఈ గురవయ్య స్వామివారి అన్నగారు ఓబయ్య నాయుడు గారు సత్సంగంలో వివరించిన లీలలు ఏంటంటే, ఒకసారి ఆ విగ్రహము చెయ్యి విరిగింది. ఆ చెయ్యి విరిగితే అప్పుడు స్వామివారు వచ్చారు. ఆ తర్వాత అప్పుడు స్వామి వారిని అడిగారు, స్వామి విగ్రహము ఇలా అయింది, దీన్ని ఉంచమంటారా తీయమంటారా అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా మన వాళ్ళకి ఎవరికైనా చెయ్యి కాలు విరిగిపోతే పారేసుకుంటామా అని అన్నారు. అంటే విరిగిన విగ్రహాలు పూజకి వాడకూడదని ప్రతీతి. కానీ శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర తీసుకున్న, సాయి సచ్చరిత్ర తీసుకున్న, శ్రీ మాత ఆనందమయి మాత చరిత్ర తీసుకున్న, ఏ సద్గురు చరిత్రలు తీసుకొని పరిశీలిస్తే విరిగిన విగ్రహం బాగు చేసుకొని వాడుకోవచ్చని సూచించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా సూచించారు, సద్గురువుల ఆచరణ అంతా ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మనం భావించవచ్చు. ఈయన ఓబయ్య నాయుడు గారు వివరించిన ఇంకొక విషయం ఇలా ఉంది. వీరి ఊర్లో నాగులు వెల్లటూరులోనే ఆదినారాయణ వెంకటరమణయ్య అనే 2 అన్నదమ్ములు, వారికి అక్కగారైన నరసమ్మ గారు ఉండేవారు ఆ ఫ్యామిలీ. ఈ నరసమ్మ గారు ఒకసారి కోటి తీర్థంలో, అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కోటి తీర్థంలో ఉన్నారు. శ్రీ స్వామివారిని దర్శించడానికి ఈమె వెళ్ళారు. ఈ నరసమ్మ గారు నరసమ్మ గారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకున్నప్పుడు స్వామివారు ఆమెకు ఆయుష్ చీటి, ఆరోగ్య చీటి, డబ్బు చీటి అన్నీ ఇచ్చిన తర్వాత ఇలా అన్నారు ఆమెతో, అమ్మ 6 నెలలకు మీ తమ్ముళ్ళు వేరిపోతారు అని చెప్పారు. అప్పుడు ఈ నరసమ్మ గారు నాగులు వెల్లటూరు వచ్చి ఆమె తమ్ముళ్ళతో చెప్పారు, స్వామివారు ఇలా చెప్పారు, మీరు ఇద్దరు 6 నెలలకు వేరిపోతారట అని అన్నారు. వెంటనే వారు అంటే వాళ్ళు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్న అన్నదమ్ములు, వాళ్ళు ఇలా అన్నారు, మేము ఎంతో కలిసిమెలిసి ఉంటున్న అన్నదమ్ములు, అన్యోన్యంగా ఉన్నాము, ఐకమత్యంగా అభిమానంగా, మేమెందుకు విడిపోతాం అని అన్నారు. అనడమే కాకుండా స్వామివారిని అదే విషయం అడగడానికి ఈ గురవయ్య స్వామివారు తండ్రి గారైన అప్పయ్య నాయుడు గారిని తీసుకొని
స్వామివారి దగ్గరికి కోటి తీర్థం వెళ్ళారు. ఈ వెంకటరమణయ్య, ఈ ఆదినారాయణ, తర్వాత ఈ అప్పయ్య నాయుడు గారు ముగ్గురు కలిసి స్వామివారి దగ్గరికి కోటి తీర్థం వెళ్ళారు. అక్కడ శ్రీ స్వామివారు కూర్చున్నారు. వీళ్ళు అడిగారనమాట, స్వామి ఈ అన్నదమ్ములిద్దరూ 6 నెలలకు వేరిపోతారని మీరు చెప్పారట, వారికి అలా వేరుగా వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు, వెళ్ళమంటున్నారు అని అన్నారు ఈ అప్పయ్య నాయుడు గారు. అంటే ఈయన అప్పుడు స్వామి అన్నారు, లేదయ్యా వారు వేరిపోతారని స్వామి అన్నారు. ఈయన అప్పయ్య నాయుడు గారు అని మళ్ళీ చెప్పారు, స్వామివారికి అన్నారంట, స్వామి వాళ్ళు అలా విడిపోవడం వాళ్ళకి ఇష్టం లేదంట, వాళ్ళు విడిపోరంట అని అన్నారు. అంటే స్వామి ఇంకా గట్టిగా ఇలా చెప్పారు, లేదయ్యా వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అంటూ గట్టిగా చెప్పారు. అంతటితో వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ అనుకున్నారు, వెంకటరమణయ్య, ఈ ఆదినారాయణ ఇద్దరు అనుకున్నారనమాట, మన ఇద్దరు ఎంతో ప్రేమగా ఉంటున్న అన్నదమ్ములు, అన్యోన్యమైన అన్నదమ్ములు, శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చెప్పిన అన్నట్టుగా మనం ఎవరు ఏమన్నా మనం విడిపోవద్దు, మనం కలిసి ఉన్నామని నిరూపిద్దామని వాళ్ళు గట్టిగా సంకల్పించుకున్నారు. గట్టిగా అనుకొని ఇంటికి వచ్చేసారు. సరిగ్గా 6 నెలలకి ఆ ప్రాంతం అంతా బాగా వర్షాలు అనుకొని ఇంటికి వచ్చేసారు. అక్కడి నుంచి ఏమాత్రం అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తగా ఉంటున్నారనమాట. ఒకరంటే ఒకరికి అభిమానంగా ఉంటున్నారు. సరిగ్గా 6 నెలలు అయింది. 6 నెలలు అయ్యేటప్పటికి ఆ ప్రాంతం అంతా, 6 నెలల తర్వాత ఆ ప్రాంతం అంతా బాగా వర్షాలు కురిశాయి. ఈ పెద్దవాడైన ఈ ఆదినారాయణ గారు మైకా గనుల దగ్గరికి వెళ్ళారు. అప్పటికే నేలంతా తడి తడిగా ఉంది. దాంతో ఆ గని లోపలికి, ఆ తడిగా ఉన్న నేల మీద గనిలోకి తొంగి చూశారు. ఆ ప్రాంతం అప్పటికే బాగా తడిసి ఉండడం వల్ల ఆ మెత్తబడిన భూమి, ఆ ఒడ్డు మట్టి కరిగిపోయి అతను గనిలో పడిపోయాడు. ఆ విధంగా అందులో అతను గనిలో పడి మరణించాడనమాట. అప్పుడు వీరికి తెలిసింది, వేరిపోవడం అంటే వీరు వేరుగా కాపురం వెళ్తారు, విడిపోకుండా ఉందామని అనుకున్నారు. కానీ అతను వాళ్ళకి మరణం వేరు చేస్తుందని వాళ్ళు అనుకోలేదు. అప్పుడు స్వామివారి మహిమాన్విత్వాన్ని గుర్తించారు. గుర్తించినా అప్పుడు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కదా. ఇంకొక లీల, ఈయన నాగుల వెల్టూరుకి చెందిన వారే వీరు కూడా, నూతేటి రమణయ్య గారు. వీరికి ఒక పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి సంబంధం చూసి వీరి తల్లిదండ్రులు స్వామివారిని అడుగుదామని వచ్చారు. స్వామివారు 3 రాళ్ళు గుర్తులుగా పెట్టుకోమని చెప్పారు. స్వామివారు వారికి 3 రాళ్ళు గుర్తులు పెట్టుకోమన్నారు. వారు అప్పుడు స్వామి అలాగే వాళ్ళు అదే విధంగా గుర్తులు పెట్టుకున్నారు. స్వామివారు ఒక సంబంధం గురించి చెప్పారనమాట. ఒక రాయి చూపిస్తే, ఇది తేలి వస్తుందయ్యా, బాగుంటుంది, చేయండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఇతని విషయం మళ్ళీ వెళ్ళి అడిగారు స్వామివారిని. మళ్ళీ స్వామివారు అదే విధంగా 3 గుర్తులు పెట్టుకోమన్నారు. రెండోసారి కూడా, మొదటిసారి ఏ అమ్మాయిని అయితే సూచించారో రెండోసారి కూడా అదే అమ్మాయిని సూచించారు. మళ్ళీ మూడోసారి కూడా వెళ్ళారు. మూడోసారి వెళ్ళినప్పుడు కూడా మూడోసారి కూడా అదే విధంగా 3 గుర్తులు పెట్టుకోమన్నారు. మూడోసారి కూడా అదే అమ్మాయిని, మొదట 2 సార్లు ఏ అమ్మాయిని అయితే సూచించారో మూడోసారి కూడా అదే అమ్మాయిని సూచించారు. దాంతో వీళ్ళు వివాహం ఖాయం చేసుకున్నారు. వాళ్ళు సంతానం సౌభాగ్యంతో చక్కగా ఉన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.